అష్టాలలో ఉన్నప్పుడు ఎవలేం చెప్తే అదే చేస్తారు. నవగ్రహాలకు పూజలు చేస్తారు, ఇష్టమైన దేవుళ్ళకు పండగలు చేస్తారు. కొందరు బాబాలు సాములతానికి పోయి ఏవేవో పూజలు చేపించుకుంటారు. ఇక కొందరైతే మంత్రగలతానికి పోయి తాయిత్తులు కట్టించుకుంటారు, ఉంగరాలు తొడుక్కుంటారు. ఇంట్లో వాస్తు బాగలేదని దర్వాజాలు కిటికీలు అన్నీ మార్చేస్తారు. అట్లనన్నా మంచిగా అవుతుందేమో అని నమ్మిక. మనమే కాదు, పెద్ద పెద్దోళ్ళకు కూడా ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. అయితే ఇప్పుడు యాగం జరుగుతుంది. మరి ఎందుకు జరుగుతుంది, ఎంతకాలం జరుగుతుంది అనేదే అస్సలు వార్త. ఇది మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం. నిష్ఠతో చేస్తుర్రు 21 మంది అయ్యవార్లు. 10 గంటలకు సురువై పగటిలి 1 గంట దాకా నడుస్తుంది దినం. చాలా పవర్ఫుల్ అట ఈ యాగం. మన హైదరాబాద్ కొత్తపేటలో జరుగుతుంది. మరి ఎవరి కోసం చేస్తుండ్రు, ఎన్ని రోజులు చేస్తారో గీ అయ్యవారు చెప్తాడు. శ్రీ జగన్మోహన్ రెడ్డి కావాలని, ముఖ్యమంత్రి కావాలని 2 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఈ సహస్రచండీ యాగం జరుగుతోంది. ఆంధ్రాల జగనన్న సీఎం కావాలని అసెంబ్లీ ఎలక్షన్లు ఒడిచేదాకా దిగ్విజయంగా జరుగుతూనే ఉంటదట ఈ మహాయాగం. 2 ఏళ్ళంటే చిన్న ముచ్చట్న. ఎంత ఓపిక ఉండాలి, ఎన్ని మంత్రాలు చదవాలి, ఎన్ని పూజలు చేయాలి. యాగాల చరిత్రలా గిన్ని రోజులు ఎవరన్నా చేసిండ్రో లేదో. పార్టీకెళ్ళి రోజుకో లీడర్ వచ్చి యాగంలో భాగమైతుర్రు. వీళ్ళు చూసుకొని అప్పుడప్పుడు జగనన్న కూడా వచ్చిపోతాడేమో అన్న అటు ఓట్లు కొట్టేసే పనులుంటే ఉడతభక్తి కింద వీళ్ళు యాగం చేస్తుర్రు అన్నట్టు. కానీ యాగఫలంతో జగనన్నకు ముఖ్యమంత్రి అయ్యే యోగం పడితే ఇక 30 ఏళ్ల ఏలువడికి ఎన్నడో తయారైండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన